ఎందుకు ఓ సీనియర్ నేత విషయంలో మాత్రం విధేయతే అడ్డుపడుతోందా? రేవంత్ రెడ్డిని ఒక దశలో మీరు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు వేదికల మీదే, ఎక్కడా కూడా మీరు వెనక్కి తీసుకోలేదు. తర్వాత ఎందుకో స్వరం మారింది. ఇతర పార్టీల వాళ్ళు వచ్చి ఈ పార్టీని లాభం చేస్తున్నా నష్టం చేస్తున్నా నాకైతే అర్థమైతలేదు. రాజశేఖర్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి చెప్పలే, చెన్నారెడ్డి చెప్పలే, ఎవరి కాడు కాబోయే ముఖ్యమంత్రి. వీళ్ళనే హీరో వచ్చి కొన్ని రోజులు పనిచేయమంటున్నాం, లేకపోతే మేము అన్నింటినీ తీస్తాం. ఇక అమ్మతో చెప్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. చూడండి, 1 year లోపల పాలన ఉన్నదా లేదా అనేది తెలియదండి. ఆనాడు బేగంపేట ఎయిర్పోర్ట్ సాక్షిగా సీఎంగా ఉన్న అంజయ్యను రాజీవ్ గాంధీ చాలా దారుణంగా విమర్శించారు. ఎయిర్పోర్ట్ మీదకి, రన్వే మీదకి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వచ్చిండు. డాష్ మీద రామారావు గారు మీరు దిగిపోవాలి. మిమ్మల్ని కాంగ్రెస్ లో తొక్కేస్తుంది ఎవరు? మీ అభ్యున్నతికి కాంగ్రెస్ లో అడ్డుపడుతున్నది ఎవరు? నో హనుమంత్ విచ్ సీట్ నో యువర్ నేమ్ వాజ్ నాట్ దేర్. బట్టి నిజం చెప్పురా బాబు, నువ్వు నా పేరు పెట్టలేదని నేను ధర్మం తింటా అమ్మవారి గుడి దగ్గర, నువ్వు ధర్మం తినడు. మీకు ఖమ్మంతో సంబంధం లేదు, ఖమ్మంలో మీరు ఓటర్ కాదు, ఎందుకు మీరు ఖమ్మం లోక్సభ స్థానాన్ని ఆసాదించారు? బట్టి నాకు మోసం చేశారు, బట్టి ఆయన ఉత్తమ్ మోసం చేశారు. పేరే పెట్టలే, నాకు ఎప్పుడు తెలిసింది ఆయనకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో అన్నా. ఎవరికి? అది అన్నాక ఈయన కోపం వచ్చేసింది. ఏ పాము ఎప్పుడు కాటేస్తుందో తెలియదు కాబట్టే మీ అమ్మాయిల్ని రాజకీయంలోకి రానివ్వకపోవడం గల కారణం అదేనా? తేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, అన్ని ఉంటాయి అంటే అన్ని. ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ల్యాబ్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేసినప్పుడు వైస్ ఛాన్సలర్ కి సంబంధించినటువంటి కారు, టైర్లు, పెట్రోల్ మొత్తం బిహెచ్ అమ్మేసుకున్నాడు కాబట్టే యూనివర్సిటీ నుంచి పంపించేశారని. నాకు తిరిగి అలవాటు కదా, దానికి టైర్లు అమ్ముకున్నాడు, పెట్రోల్ అమ్ముకున్నాడు. మీకు కులం లేదు, రాజకీయ అండలేదు, అన్నింటికి మించి డబ్బు లేదు. ఈ 3 చూసుకొనే రాజకీయాల్లో మిమ్మల్ని తొక్కేస్తున్నారా, ఎదగనివ్వట్లేదా? చూడండి, ఎవడు దొక్కినా దేవుడు ఉన్నంత కాలం. ఇవాళ నేను నా ఏజ్ 75, 76, ఇవాళ గుడి వెళ్తున్నానా లేదా?